స్థితిగతుల మీద దెబ్బ కొట్టేటువంటి ప్రణాళికను సిద్ధం చేయటం రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఇది మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి ఒక అటాక్. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఏ ఎంప్లాయీ చర్చికి వెళ్ళకూడదు, ప్రభుత్వ ఉద్యోగం పొందిన రిజర్వేషన్లో ప్రభుత్వ ఉద్యోగంలో పొందిన వ్యక్తి చర్చికి వెళ్ళకూడదు, బైబిల్ పట్టుకోకూడదు, దేవుని ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు. దీన్ని ఆర్టికల్ 25కి వ్యతిరేకమా కాదా నేను చెప్పమంటున్నా. అధికారులకు ఎవరికి ఈ విషయాలు తెలియవు. అధికారులకి ఏం తెలుస్తుందంటే రఘురామకృష్ణరాజు ఏం చెప్పాడో అదే చట్టమని అధికారులకు తెలుస్తుంది. రఘురామకృష్ణరాజు ఏ సూట్ కేసు అయితే పంపించాడో కలెక్టర్లకి, ఆ సూట్ కేసులో డబ్బులు గాంధీ తాత మాత్రమే కనపడతాడు. మీరు ఏదైతే ఆకువీడిలో ఒక కార్యాలయం ఒక సంస్థను కట్టాలని మీరు చేసినటువంటి ఒక ప్రయత్నం, కలెక్టరు పొద్దున రిక్వెస్ట్ పెడితే మధ్యాహ్నానికి ఎన్ఓసి, సాయంత్రానికి బిల్డింగ్ పర్మిషన్, తెల్లవారిపాటికి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, రెవెన్యూ అధికారులు, తహసీల్దారు, ఆర్డీఓ మీ అందరూ కూడా 6.5 కోట్ల రూపాయలు తీసుకొని మీ అందరూ కూడా పంచుకొని రఘురామకృష్ణరాజు దగ్గర ఉన్నటువంటి బ్యాంకు దొంగతనాలు చేసినటువంటి డబ్బులు దండిగా ఉన్నాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఏం కావాలి? ఒక ఐడెంటిటీ కావాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిటీ క్రైసిస్. సో ఐడెంటిటీ క్రైసిస్ తోటి ఇప్పుడు ఒక మతాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ మతం మీద ఉన్నటువంటి ప్రేమని ఇంకొక మతం మీద ద్వేషంగా మరల్చాలి. ద్వేషంగా మరల్చి తద్వారా రఘురామకృష్ణరాజు ఒక మతానికి, ఒక సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచి, ఇదిగో నేను చూసావా, నేను ఈ రోజు నుంచి ఇన్నాళ్ళు ఎప్పుడూ ఆ మాట మాట్లాడలా. 5 సంవత్సరాలు ఢిల్లీలో కూర్చొని పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సి చికెన్లు తిన్నప్పుడు, సరదాగా కాక్టైల్ పార్టీలకి రోజు వెళ్ళినప్పుడు శ్రీరామ్ గుర్తురాల, నినాదం గుర్తురాల, జై శ్రీరామ్ నినాదం గుర్తురాల. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మంత్రి పదవి రాకపోయేటప్పటికీ, మీరు కోరుకున్న వ్యక్తులను అరెస్టు చేయకపోయేటప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయకపోయేటప్పటికీ, ఇప్పుడు మీరు ఏదో ఒక రకంగా ప్రభుత్వంతో పంచాయతీ కావాలని ఒక కండవా మెళ్ళో వేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు అర్థమైపోతుంది కదా మీ యొక్క ఇంటెన్షను. నిజంగా నువ్వు జై శ్రీరామ్ నినాదంతో ఉండగలిగిన వ్యక్తివే అయితే, జై శ్రీరామ్ అంత పరిశుద్ధంగా తండ్రి మాట కోసం, తల్లికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలేసి భార్యను తీసుకొని అడవులకు వెళ్ళిపోయి ఈ ప్రపంచానికి ఒక మాతృమూర్తిని, తండ్రిని గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఈ ప్రపంచానికి ప్రతీకగా నిలిచిన ఆ శ్రీరాముడు ఎక్కడ? బ్యాంకులు దొంగతనం చేసి తల్లిని, తండ్రిని, భార్యని, కొడుకుని కూడా ఎక్యూజులుగా చేసి వాళ్ళ పేరు మీద కూడా లంచాలు తీసుకొని, డబ్బులు తీసుకొని బ్యాంకులకి 3,700 కోట్ల రూపాయలు దొంగతనం చేసి ఆ బ్యాంకులను మోసం చేసి ప్రజల డబ్బులు మోసం చేసిన నువ్వెక్కడ? నీకు ఆ శ్రీరాముడికి నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంది రఘురామకృష్ణరాజు. జై శ్రీరామ్ నినాదంతో కండవ వేసుకోవటం కూడా నీ యొక్క మెడలో పడిన కండవ సిగ్గుపడుతుంది. ఎందుకంటే నీలో నిజాయితీ లేదు, నువ్వు ఆ పదం వాడటానికి అర్హత లేదు. ఎందుకంటే నువ్వు కేవలం రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవాలని చూస్తున్నావు. ఇదిగో రాజకీయాల కోసం ఈ విధంగా కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఉద్యోగాలు తీపించాలి అని, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తీయించాలని. నేను మొన్న భీమవరం వెళ్తే కొన్ని 10 మంది నన్ను పట్టుకొని ముందుకు కదలనివ్వటం లేదండి. అధికారులు ఎందుకు అధికారులు ఇళ్లల్లో వచ్చి ఏం ఫోటోలు తీసుకెళ్తున్నారో తెలియదు. అధికారులు వచ్చి ఎవరిని క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారో తెలియదు. విఆర్ఓలు, ఎంఆర్ఓ, విఆర్ఓ వీళ్ళందరూ ఇళ్లలోకి వచ్చి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, మీ పిల్లవాడి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, మీరు ఏ చర్చికి వెళ్తున్నారు, మీ ఇంట్లో ఏ దేవుడి ఫోటో ఉంది, మీరు ఏం అన్నం తింటున్నారు, మీరేం పాట పాడుతున్నారని ప్రతి ఎంప్లాయీ, చర్చికి వెళ్ళే ప్రతి ఎంప్లాయీ దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్తుంటే ఇది ఏమి ప్రజాస్వామ్య దేశం అని అంటాం? అధికారులు ఏం గాడిదలు కాస్తున్నారా? భీమవరంలో డిప్యూటీ స్పీకర్ చెబితే డిప్యూటీ స్పీకర్ ముఖ్యమంత్రి అయిపోతాడా? ముఖ్యమంత్రి చెప్పేస్తే, డిప్యూటీ స్పీకర్ చెప్పేస్తే రాజ్యాంగ హక్కులు ఎవరికి మీరు కనబడినవరా? మొత్తం చర్చెస్ మీద మొత్తం మైకులన్నీ తీసేయించారు. ఈరోజు భీమవరంలో ఒక్క చర్చిలో మైకు లేదు. మైకు లేకుండా చర్చిలో ప్రార్థన ఎలా జరుగుతుంది? ఇళ్ల మధ్యలో చర్చిలు కట్టారు అని 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చర్చిలు మొత్తాన్ని కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు.
నేను అడుగుతున్న అధికారులని 40-50 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నారా? ఈరోజు రఘురామకృష్ణంరాజు వచ్చాడు కాబట్టి గుర్తొచ్చినాయా? ఇది కాక రఘురామకృష్ణంరాజు బ్రాకెట్లో ట్రిబులార్, ఇదో పెద్ద బిల్డప్, ఏదో పెద్ద ట్రిబులార్ అనేది ఏదో పెద్ద టైటిల్ లాగా. ఎమ్మెల్యే ఉండి కాన్స్టిట్యున్సీ, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు, 17th లోక్సభ. ఇది కూడా డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్, టు ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, సో అండ్ సో. Representation regarding the unauthorized and continuous use of loudspeakers at places of worship. I am bringing to your immediate action a growing public grievances concerning the rampant and unregulated use of loudspeaker by various places of worship across the state. While religious freedom is a fundamental right, it must not infringe upon the right of peaceful life and the health of the general public. జనరల్ పబ్లిక్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ లౌడ్ స్పీకర్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లౌడ్ స్పీకర్స్ రిలీజియస్ ప్లేసెస్లో దిగబడి చర్చల మీద తీసేయమని హీ అడ్రస్డ్ ఏ లెటర్ టు డీసీపీ. వాట్ ఈస్ యువర్ కన్సర్న్? ఒక మత ప్రార్థనా స్థలంలో లౌడ్ స్పీకర్లు పెట్టుకుంటే నిజంగా ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులకి దాని ద్వారా ఇబ్బంది కలిగితే వాళ్ళు పెడతారు, వాళ్ళు చూసుకుంటారు. దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో డీజీపీకి రాసి తద్వారా ఒక లీగల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మీ తెలుగు వీరులేవరా అనేటువంటి వ్యక్తుల చేత ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి ఆ కంప్లైంట్ని ప్రతి చర్చి మీద, ప్రతి పాస్టర్ గారు చేసేటువంటి ప్రార్థన మీద పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఒక డిప్యూటీ స్పీకర్గా నీకేముంది? మిమ్మల్ని బర్తరఫ్ చేయమని అడగటానికి మీరు అర్హులు కాదా? నేను రేపు 28వ తారీఖున ఏలూరులో జరిగే బహిరంగ సభ నుంచి ఒక పిలుపునివ్వబోతున్నా. బైకాట్ రఘురామకృష్ణంరాజు పొలిటికల్ కెరియర్ ఈ రోజుతో ఆ రోజుతో క్లోజ్ అవబోతుంది. నేను చెప్తున్నా రఘురామకృష్ణంరాజుకి, మీరు ఎవరినైతే మేకల దేవుడు అని అభివర్ణించారో, దశమ భాగాల దేవుడు అని ఎవరినైతే అభివర్ణించారో, ఎవరైతే కామెడీగా సర్కాస్టిక్గా మీరు అభివర్ణించారో, మీకు సమాధానం చెప్పే రోజు 1,10,00,000 మంది దళితులు మీకు సమాధానం చెప్పే రోజు ఒకరోజు వస్తుంది సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు మొదలుపెట్టినటువంటి ఒక దుర్మార్గకరమైన కాండ అంటే మీకు అంత కామెడీగా అనిపిస్తుందా? ఓ దేవా, నన్ను బర్తరఫ్ చేయమని క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఆలకింపుడి, వారి ప్రార్థన ఆలకించి నన్ను బర్తరఫ్ చేయడానికి మీరు సహకరించుడి అని ఒక సర్కాస్టిక్గా డిప్యూటీ స్పీకర్ హోదాలో మాట్లాడుతున్నావు. ఈ ప్రజల దగ్గర పన్నులతోటి జీతం తీసుకుంటూ, ఈ ప్రజలు ఎన్నుకున్న 175 మంది ఎమ్మెల్యేలను రెగ్యులేట్ చేస్తూ, ఒక గౌరవప్రదమైనటువంటి జడ్జి హోదాలో డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చున్న మీకు ఈ విధమైనటువంటి అటాక్, ఒక 1,10,00,000 మంది ఉన్నటువంటి దళిత క్రైస్తవుల మీద అటాక్ చేయటం మీకు సమంజసమా కాదా? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఒక మతాన్ని, ఒక ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని మా సోదరుల్ని, మా హిందూ సోదరుల్ని, శ్రీరామనవమి వస్తే 5 రోజులు 7 రోజులు అక్కడ చేసేటువంటి శ్రీరామనవమి ఉత్సవాలలో చిన్నప్పుడు ఘనంగా పాల్గొని అసలు మాకు శ్రీరామనవమి పండుగ అంటే ఎంత గొప్పగా ఉండేది. జై శ్రీరామ్ నినాదం నువ్వు చెప్పడానికి అర్హత లేదు. బికాజ్ నీ క్యారెక్టర్, నీ ఆలోచన, నీ మాటలు ప్రతి ఒక్కటి శ్రీరామునికున్న సుగుణాలకి వ్యతిరేకం. మాట కోసం, తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలేసిన శ్రీరాముడు ఎక్కడ? భార్యని పిల్లల్ని కూడా తాకట్టు పెట్టి బ్యాంకు తొంగతనం చేసిన నువ్వెక్కడ? కాదా? మీ భార్య, మీ పిల్లలు సిబిఐ ఛార్జ్షీట్లో లేరా? 3,700 కోట్ల రూపాయలు దోచుకున్న దాంట్లో ఎక్యూజ్డ్లు కారా నీ భార్య, నీ పిల్లలు? వాళ్ళని కూడా డైరెక్టర్లుగా పెట్టి నువ్వు డబ్బులు తీసుకోలేదా? నీ మీద బ్యాంకులు కేసులు పెట్టలేదా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. నీ డాక్యుమెంట్ల చిట్టా అంతా మా దగ్గర ఉంది. ఇంతకుముందే నేను చదివి వినిపించా రాష్ట్ర ప్రజలకి. ఈరోజు నేను రఘురామకృష్ణంరాజుకి చివరిసారిగా అల్టిమేటం అనండి, వార్నింగ్ అనండి చెప్తున్నా. రేపు 28వ తారీఖున ఏలూరులో జరిగే బహిరంగ సభలో నీ అంతం ఆరంభం అవుతుందని గుర్తుపెట్టుకో రఘురామకృష్ణంరాజు.
నేను ఈ రోజు వరకు కూడా పరుష పదజాలం నీ మీద వాళ్ళ. ఎందుకు? మనం కూడా గౌరవప్రదంగా ఉండాలి, మనం కూడా మాట్లాడేటప్పుడు ఒక ప్రతినిధిగా మాట్లాడాలి, మనం కూడా టెంపర్ లూజ్ అవ్వకుండా మాట్లాడాలి అని ఎన్నో సందర్భాల్లో నేను కూడా ఆలోచించి మాట్లాడా. కానీ ఈరోజు విచ్చలవిడిగా నీవు మాట్లాడినటువంటి మాటలు కొన్ని కోట్ల మంది హృదయాలను గాయపరిచినాయి. నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు కొన్ని లక్షల మంది ఉద్యోగస్తుల్ని డిఫెన్స్లోకి నెడుతున్నాయి. ఈరోజు నువ్వు వేసినటువంటి బాట, నువ్వు మాట్లాడేటువంటి మాట బైబిల్ పట్టుకోవటానికి భయపడే పరిస్థితులు తీసుకొచ్చే అని నువ్వు సంబరపడుతున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, నీ పొలిటికల్ కెరియర్, నీ జీవితంలో అశాంతి మొదలైంది, నీ పొలిటికల్ కెరియర్ పతనావస్థకు చేరింది. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో వాళ్ళతోనే పెట్టుకున్నావు, దళితులతో పెట్టుకున్నావు, క్రైస్తవులతో పెట్టుకున్నావు. ఖచ్చితంగా నీ పతనం, నీ రాజకీయ పతనం, నీ ఆర్థిక పతనం స్టార్ట్ అయిందని మాత్రం గుర్తుపెట్టుకో. ఆల్రెడీ మొన్న సుప్రీంకోర్టులో స్టే వచ్చిన రోజునే నీ పతనం మొదలైంది. నువ్వు అనుకుంటున్నావు నేను సుప్రీంకోర్టులో కేసు గెలిచేస్తాను, ₹1 ఖర్చు పెట్టేశాను, పెద్ద పెద్ద లాయర్లను పెడతాను, హైకోర్టులో పెద్ద పెద్ద లాయర్ని పెడతానని. చూసుకుందాం. నీకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులందరూ చేత హైకోర్టులో, సుప్రీంకోర్టులో గుంజుళ్ళు తీయించకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చామా మనం పర్మిషను? ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఫేస్ చేసి, కోర్టు ధిక్కరణ ఫేస్ చేసి ఇబ్బందులు పడతామని కలెక్టర్, కమిషనర్ అనుకోకపోతే